హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ఏ పనైనా మనం అడిగే వరకు చేయరు కదా. మీరు అతనిని అడిగే వరకు అతను చెయ్యడు. హీ విల్ నాట్ డూ ఇట్ అంటిల్ యూ ఆస్క్ హిమ్. హీ విల్ నాట్ డూ ఇట్ అంటిల్ యూ ఆస్క్ హిమ్. మనకి ఎవరి మీదనైనా నమ్మకం కలిగితే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఎప్పుడైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే చాలా తక్కువ సమయం నిద్రపోతాం కదా. నేను కేవలం 3 గంటలే నిద్రపోయాను. ఐ స్లెప్ట్ జస్ట్ 3 hours. ఐ స్లెప్ట్ జస్ట్ 3 hours. అలాగే అతనికి ఏం చెప్పాలో తోచలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ నో వాట్ టు సే. హీ డిడ్ నాట్ నో వాట్ టు సే. ఎవరైనా చిన్న విషయానికే భయపడితే అతను అంత పిరికివాడని నేను అనుకోలేదు అంటాం కదా. ఐ డిడ్ నాట్ థింక్ హీ వాజ్ సో టిమిడ్. టిమిడ్ అంటే పిరికివాడు. ఐ డిడ్ నాట్ థింక్ హీ వాజ్ సో టిమిడ్. ఎవరైనా ఒక విషయంలో నిర్ధారణకు వచ్చారని తెలిస్తే అదేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఏ నిర్ధారణకు వచ్చారు? వాట్ కన్క్లూజన్ డిడ్ దే కమ్ టు? వాట్ కన్క్లూజన్ డిడ్ దే కమ్ టు? ఎవరైనా చేస్తారనుకున్న పని చేయకపోతే ఎందుకు చేయలేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు చేస్తావని అనుకున్నాను, నువ్వు ఎందుకు చేయలేదు? ఐ హోప్డ్ యూ వుడ్ డూ ఇట్. వై డిడెంట్ యూ? ఐ హోప్డ్ యూ వుడ్ డూ ఇట్. వై డిడెంట్ యూ? కొందరు మన మాట విన్నా కానీ అర్థం చేసుకోలేరు కదా. ఆమె నా మాట విన్నది కానీ ఆమెకు అర్థం కాలేదు. షీ లిజన్ టు మీ బట్ షీ డిడెంట్ అండర్స్టాండ్ ఇట్. షీ లిజన్ టు మీ బట్ షీ డిడెంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవరైనా బరువు తగ్గినట్లుగా కనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు కొంచెం బరువు తగ్గినట్లున్నావు. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ లాస్ట్ ఏ లిటిల్ వెయిట్. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ లాస్ట్ ఏ లిటిల్ వెయిట్. కొన్ని పెంపుడు కుక్కలు చాలా ఎక్కువగా మొరుగుతూ ఉంటాయి కదా. మా పొరుగు వాళ్ళ కుక్క ఎక్కువగా మొరుగుతుంది. మై నైబర్స్ డాగ్ బార్క్స్ ఎ లాట్. మై నైబర్స్ డాగ్ బార్క్స్ ఎ లాట్. ఎవరైనా ప్రతివారం వస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ప్రతివారం ఇక్కడికి వస్తుంటాడు. హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. కోపంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ ఉంటే అతను పిచ్చివాడిలా అరుస్తున్నాడు అంటాం కదా. హీ యెల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మ్యాడ్. హీ యెల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మ్యాడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఎందుకు మానేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను తన ఉద్యోగాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్? వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్? ఏదైనా మనకి ప్రమాదకరంగా మారితే ఆ విషయం చెబుతాం కదా. ఇది మాకు ముప్పుగా మారింది. దిస్ వాజ్ ఎ థ్రెట్ టు అస్. దిస్ వాజ్ ఎ థ్రెట్ టు అస్. అలాగే నువ్వు ఇక్కడ ఎందుకున్నావో నిజంగా చెప్పు అని ఇలా అడగాలి. జస్ట్ టెల్ మీ రియల్లీ వై యు ఆర్ హియర్. జస్ట్ టెల్ మీ రియల్లీ వై యు ఆర్ హియర్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విజయం సాధిస్తే మన సంతోషాన్ని తెలియజేస్తాం కదా. మీరు విజయం సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఐ యామ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ సక్సీడెడ్. ఐ యామ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ సక్సీడెడ్. ఏదైనా సమావేశాన్ని నిర్వహించినప్పుడు కొద్దిమంది మాత్రమే హాజరైతే సమావేశానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు అని చెబుతాం కదా. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. ఎవరైనా అంత తెలివైన వాళ్ళు కాకపోయినా వాళ్ళని వాళ్ళు తెలివైన వాళ్ళుగా అనుకుంటూ ఉంటే నువ్వు అనుకున్నంత తెలివైన వాడివి కాదు అని చెబుతాం కదా. యు ఆర్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ యూ థింక్. You are not as clever as you think.
చాలామంది వారాంతాల్లో పని చేయడానికి ఇష్టపడరు కదా. నేను వారాంతాల్లో ఎప్పుడూ పని చేయను. ఐ నెవర్ వర్క్ ఆన్ ద వీకెండ్స్. ఐ నెవర్ వర్క్ ఆన్ ద వీకెండ్స్. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా చాలా ఎక్కువగా మాట్లాడతారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారా? డూ దే టాక్ ఏ లాట్? డూ దే టాక్ ఏ లాట్? మనం ఎక్కడ పెరిగామో తెలుసని ఎవరైనా చెబితే ఎలా తెలుసో అడిగి తెలుసుకుంటాం కదా. నేను వైజాగ్లో పెరిగానని మీకు ఎలా తెలుసు? హౌ డిడ్ యూ నో ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్? హౌ డిడ్ యూ నో ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్? ఎవరైనా పోటీలో గెలవడానికి వాళ్ళ శాయశక్తిలా ప్రయత్నిస్తే గెలవడానికి ఆమె చేయగలిగినదంతా చేసింది అంటాం కదా. షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్ టు విన్. షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్ టు విన్. కొందరు కొన్ని పండ్లు చాలా ఇష్టంగా తింటారు కదా. ఆమెకు అరటి పండ్లు ఇష్టం. షీ లైక్స్ బనానాస్. షీ లైక్స్ బనానాస్. ఎవరైనా మనం ఊహించని పని చేస్తే మనం ఆశ్చర్యపోతాం కదా. అతను అది ఎందుకు చేశాడని నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ వండర్ వై హీ డిడ్ దట్. ఐ వండర్ వై హీ డిడ్ దట్. అలాగే నువ్వు నాకున్న అత్యంత నమ్మకమైన స్నేహితుడివి అని ఇలా చెప్పాలి. యు ఆర్ ద మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. యు ఆర్ ద మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. మనకి బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు మీరు మీ కుటుంబాన్ని మీతో తీసుకువచ్చారా అని అడుగుతాం కదా. డిడ్ యూ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ విత్ యూ? డిడ్ యూ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ విత్ యూ? బాగా పని ఒత్తిడి ఉన్నప్పుడు సరిగా నిద్రపోం కదా. నేను సరిగా నిద్రపోవడం లేదు. ఐ ఆమ్ నాట్ స్లీపింగ్ వెల్. ఐ ఆమ్ నాట్ స్లీపింగ్ వెల్. ఎవరైనా మోసగించి కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇది మోసం తప్ప మరొకటి కాదు అంటాం కదా. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ఏ ఫ్రాడ్. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ఏ ఫ్రాడ్. ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలి కదా. నేను అతనికి కాల్ చేయాలనుకుంటున్నాను కానీ అతని ఫోన్ నెంబర్ లేదు. ఐ వాంట్ టు కాల్ హిమ్ బట్ డోంట్ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్. ఐ వాంట్ టు కాల్ హిమ్ బట్ డోంట్ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్. ఎవరి సంతోషానికైనా వాళ్లే బాధ్యులు కదా. మీ ఆనందానికి మీరే బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అలాగే నీ స్నేహితుడు ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఎవరైనా అనవసరమైన విషయాల్ని ప్రస్తావించి మనల్ని తప్పుపడుతూ ఉంటే విషయాన్ని మొదట నువ్వే ప్రస్తావించావు, అది నా తప్పు కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, యూ బ్రోచ్డ్ ద టాపిక్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, యూ బ్రోచ్డ్ ద టాపిక్. అప్పుడప్పుడు వర్షం చాలా ఎక్కువసేపు కురుస్తూ ఉంటుంది కదా. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. అలాగే కొన్ని అంశాలను స్పష్టం చేయడానికి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ టు క్లారిఫై సమ్ పాయింట్స్. ఐ వాంట్ టు టాక్ టు యూ టు క్లారిఫై సమ్ పాయింట్స్. కొందరికి కొన్ని విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి కదా. వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద సవాలు. From their perspective, this is a big challenge. From their perspective, this is a big challenge. మన పూర్వీకుల ఇల్లు చూసినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇది మా పూర్వీకుల ఇల్లు. This is my ancestral house. This is my ancestral house. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గోడ మీద ఫోటోలు ఉంటే అవి ఎవరివో అడిగి తెలుసుకుంటాం కదా. గోడపై ఫోటో ఎవరిది? హూస్ ఫోటో ఈజ్ ఆన్ ద వాల్? హూస్ ఫోటో ఈజ్ ఆన్ ద వాల్? కొందరు ఎప్పుడు వేరే వాళ్ళని అణిచివేయాలని చూస్తూ ఉంటారు కదా. అతను ఇతరులను అణిచివేయాలని చూస్తున్నాడు. హీ ఈజ్ బెంట్ ఆన్ పుట్టింగ్ అదర్స్ డౌన్.
He is bent on putting others down. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.